స్వాగతం. సంగారెడ్డి జిల్లా కంగిటి సర్కిల్ పరిధిలో భూములు కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కంగిటి, సిర్ఖాపూర్, కల్హేర్ మండలాల్లో కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని కంగిటి సిఐ వెంకటరెడ్డి తెలిపారు. ఈ మోసాలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే కంగిటి సర్కిల్ పరిధిలోని కంగిటి, సిర్ఖాపూర్, కల్హేర్ మండలాల్లో భూములు కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని కంగిటి సిఐ వెంకటరెడ్డి సూచించారు. ఇటీవల కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి అమాయక ప్రజలను ముఖ్యంగా హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతుల వద్ద ఉన్న పాస్బుక్లను సేకరించి ఫోటో మార్ఫింగ్ చేసి తామే అసలు రైతులమని నమ్మించి తక్కువ ధరకే భూమి ఇప్పిస్తామని అగ్రిమెంట్లు చేసుకుంటున్నారని చెప్పారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న భూములను రోడ్డు పక్కన ఉన్నట్లు తప్పుడు సర్వే నెంబర్లతో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని వెల్లడించారు. భూమి చూపించి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత సుమారు 25% అడ్వాన్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ సమయానికి పరారవుతున్న ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల భూమి కొనుగోలు చేసే ముందు మార్కెట్ ధరను తెలుసుకోవడం, గ్రామ పంచాయతీ లేదా సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి రికార్డులను పరిశీలించడం తప్పనిసరి అని సూచించారు. ఇప్పటికే ఈ తరహా మోసాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కంటి, సిర్ఖాపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి భూములు కొనేవారికి పోలీసు వారి హెచ్చరిక. ఈ మధ్య దళారులు ఒక ముఠాగా తయారయ్యి రైతులం మేమే ఇప్పిస్తాము, మా దగ్గరనే ఉన్నదని చెప్పేసి వాళ్ళే స్వతహాగా రైతుల దగ్గర ఉన్నట్టు పాస్బుక్లు తీసుకొని ఫోటోలు మార్పింగ్ చేసి కొత్త పాస్బుక్లు తయారు చేసి సేమ్ అదే ఉంటుంది, సేమ్ ఫోటో మార్పింగ్ చేసి మేమే రైతులం అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని మోసం చేస్తున్నారు. లాస్ట్ తీరా రిజిస్ట్రేషన్ సమయానికి వచ్చేసరికి అది మోసం అని తెలిసి లబోలిబో అని మొత్తుకుంటున్నారు. కొనేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంతమంది దళారులు ఇక్కడో గుంటలల్లో, లోయలలో ఉన్నటువంటి భూమిని రోడ్డు పక్కనే ఉన్నదని చెప్పేసి ఇదే సర్వే నెంబరు, ఇదే ఇక్కడే పక్కనే ఉంది ల్యాండ్ అని చెప్పేసి నమ్మించి వాళ్ళు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తే వాళ్ళు తక్కువ రేటు ఉంది, తీసుకోకపోతే వేరే వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి వాళ్ళకు నమ్మించి భూములు కొనే విధంగా చేసి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు తీరా రిజిస్ట్రేషన్ సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు భూమిలోకి వచ్చేసరికి అసలు భూమిలో వాళ్ళు ఏదైతే చూపించారో ఆ భూమిలోకి వచ్చేసరికి అదర్ పర్సన్ అసలు పట్టదారు వచ్చి ఇది మా భూమి అంటే అప్పుడు మోసపోయారని చెప్పేసి వీళ్ళకి తెలుస్తుంది. మోసం ఈ విధంగా దళారులు మోసం చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా మోసపోవద్దు. భూములు కొనేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో రకం కొత్త ఎత్తుగడ ఏం చేస్తుర్రు, ఈ మధ్యన దళారులు రైతులం అన్ని మేమే అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని 25% అమౌంట్ తీసుకున్న తర్వాత తీరా రిజిస్ట్రేషన్కి వచ్చే సమయానికి రిజిస్ట్రేషన్ చేయకుండా కనిపించకుండా పోతున్నారు. ఇదొక మోసం చేస్తున్నారు. సో ఈ విధంగా రకరకాలుగా మోసాలు ఈ కొంతమంది కుమ్మక్కై ఈ విధంగా చేస్తున్నారు. భూములు కొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి నుంచో వస్తే దూరం నుంచి వచ్చి ఇక్కడ తక్కువ రేట్ వస్తుందంటే చెప్పి నమ్మొద్దు. మార్కెట్ రేటు తెలుసుకోవాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ, డివిజన్ లెవెల్లో కానీ అధికారులను కానీ సంప్రదించి వారి ద్వారా తెలుసుకోవాలి. రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించి కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాతనే భూమి కొనాలని చెప్పేసి మేము భూములు కొనేవారికి హెచ్చరిస్తున్నాం. ఈ మధ్యన ఈ ల్యాండ్ మోసాలు జరగడంతో కంకి, కల్హేర్, సిర్ఖాపూర్ పరిధిలో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దర్యాప్తు కూడా చేస్తున్నాము. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఎవరైతే భూములు కొనేవాళ్ళు దయచేసి హెచ్చరిక బోర్డులను ఒకసారి చూడాలి. మేము అక్కడక్కడ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి పరిశీలించిన తర్వాతనే మీరు ముందుకెళ్లాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.